ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది, పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది, దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు, నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండి రా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. నిజమే చెప్పింది, సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వేనా భవానీ ప్రసాద్? ఎస్ భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా, నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రిగ్గింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్యచంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా. నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైద్దో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశంలో పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పానో గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు,
చిటికిన వేలి మీద కూడా మీసం మరుస్తుంది. ఏయ్! మీసాలు రోషాలు మాకు ఉండాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. Marvelous. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు. నీ వయసు ఎంత? 58 సార్. తలకు రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాందు సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. సార్ బా ఇంట్లోంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ 9:55 హైదరాబాద్ ఫ్లైట్ ఉందిగా? ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్ లోనే. చెప్పండి నరసింహం. సార్ నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డు దట్. సార్ చెప్పండి. మీరు చెప్పినది ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారేమోనని చెక్ చేయగలరా? This is the final call for passengers of flight CE248 scheduled to depart to Visakhapatnam at 11:28. Thank you. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాడు. ఇంకో గంటలలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ ఒకటి అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? సార్ ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. బాయ్ డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరమిట్ట ఫారెస్ట్ కేసు. రండి రండి. అది ఏ ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది?
అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందన చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోల పౌడర్ మాకు లెక్క పక్కా చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you, sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్. టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సరా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్. చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ కానీ ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కి నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కిచ్చేశాను. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్ తో చెప్పే బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్ ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీడు జలమని చెప్పండి. సద్దుమణిగాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్, ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపున నొదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా అరిచేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా?
చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? లేపేస్తా. నేను నడిచే మృగాన్నిరా, వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజుల సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. నీ కన్నీళ్లతో స్వర్ణముఖి నది నిండినా నా గుండె చెదరదే. ఈ మీసల్లో ప్రతి వెంట్రుక తెల్లారి లేస్తే పగాని పరుగుతూ ఉంటది. నువ్వు పగవాణ్ణి ప్రేమిస్తావా? ఈ జన్మకు అతనే నా భర్త. నా గురించి తెలిసి కూడా నువ్వు మొండికేస్తే వాడి మొండం పెళ్లి పందట్లో వేలాడదీసి నీ పెళ్లి మేళం కంటే ముందు వాడి చావు మేళ వాయించమంట. ఎవరు మీరు? ఏంటిదంతా? ఏంటి మీరు రచ్చ? పెళ్లి రేపైతే ఇయ్యాల బాతున్నారేంది? అసలు ఎవరు పంపారు మిమ్మల్ని? అయ్యా, శ్రీ రఘుపతి నాయుడు గారి 4వ కుమారుడైన శ్రీ నరసింహనాయుడు గారికిను, శ్రీ కుప్పుస్వామి నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి అంజలిదేవికిను రేపు ఉదయం 10:20 పెళ్లి. సరిగ్గా తమరు కూడా మీ శుభలేఖల్లో అచ్చు వేయించుకున్న సమయానికే. కాకపోతే పెళ్లి కొడుకు మారుతున్నాడు. మనసు మార్చుకొని మనువు చేస్తే తనువుతో ఉంటారు. లేకపోతే 11th డేకి మళ్ళీ మీ ఇంట్లో తదిన కార్యక్రమానికి నేనే రావాల్సి వస్తుందని నరసింహనాయుడు గారు సెలవిచ్చారు. పెళ్లి మీ ఇంట్లో కాదు, మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. అరగంట ముందొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెడతా. సంయుక్తని పృథ్వీరాజు తీసుకెళ్ళినట్టు దొంగతనంగా కాదు, దొరతనంగా, మగతనంతో. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మొనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించొచ్చు. నరసింహ నాయుడు. వాడన్న మాట ప్రకారం వస్తాడు. మీరెవరు భయపడకండి, ఎదుర్కోండి. ఏం ఎదుర్కొనేదే? పెన్నానది డ్యామా? వాడిని చూడగానే లుంగీలు తీసి పారిపోయి ఇచ్చినాడు కదా ఇళ్ళ. వాడిని చూసి తాగుతారా? వీళ్ళని గనక నమ్ముకుంటే బావా మన పని సమస్యలు తూమే. ఆగకపోతే నేను చంపేస్తాను. ఇస్తే ప్యానాలు ఇవ్వండి, లేదా ప్యానాలు తీయండి. Don't follow me. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్ కడుతున్నారు? నమస్తే సార్. లోపలికి వెళ్ళాలి. రండి సార్. ఆ బోట్ని ఫాలో అవ్వండి. సార్ ఇది దాటి వెళ్ళలేము సార్. బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయా? బైనాకులర్ ఇటు.
బోర్డు తిప్పు సార్ వెళ్ళిపోతాం సార్. రాజు, ఓ పోలీసోడు వచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేవి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రేయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేదు, నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు. మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజు డానీతో షిప్లో ఉన్నా. వెల్కమ్ డాగరా. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు. సహాయం నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుంటావు. ఏందిరా? తమ్ముడు, వాడేరా మీ బావను చంపింది? మీరు గుళ్ళోకి వెళ్ళండి, వాడి సంగతి నేను చూస్తా. స్త్రీకి బయట చెంగు సిగ్గుని కాపాడుతుంది, మగాడికి పై పంచ పెద్దరికాన్ని నిలబెడుతుంది. కాస్త చూసుకుని నడవండి. నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలనాయుడికి బావమరిదిని. బావమరుదులు బావ బతుక్కొడతారు, కానీ నా బావ బతికిలేడు. కనుక నేను నా బావని చంపిన వాడి చావు చూసేదాకా నిద్రపోను. ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఊర్లో పలకరింపులు అలాగే ఉంటాయమ్మా. కాస్త ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా. లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. దొరికేవరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేన్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరికి వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఆంధ్ర పోలీసుల్ని, అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడదంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు. ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా తల్లులు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే ఉంది.
ఈ రోజు పార్లమెంట్ దాకా వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బొందిలో ప్రాణాలే వదిలేస్తా. ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పాలసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్లు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. Mr. Badi Prasad, you tried to kill our citizen. Trying to surrender. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్. పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసల ఉడికే నెత్తురు గుండెలతో చంపుతారు. Do you want to see the power of this? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగునేట్లో విసిరేస్తాం. శనగల మా దేవుడింటికి పోలీసులు తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం. ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డు? మినిమం 30 years జైలు కట్టుతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైలు గడుపుతావా, లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? Sorry, sir. We will recommend to cancel his citizenship. Ma'am, please don't cancel my citizenship. I want that citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా. బుద్ధి లేనోడా, నేరం చేశానని ఎందుకు ఒప్పుకున్నావు? తప్పైంది. నన్ను సేవ్ చేయండి, లేకపోతే నేను ఎట్లా దూకిచ్చేస్తాను. వద్దు, నిన్ను కాపాడగలిగిన వాడు ఈ ఏరియాలో ఒక్కడే ఉన్నాడు. అటు చూడవయ్యా. అందరూ ఒకవైపు నడిస్తే ఇతను ఎదురుగా నడుస్తున్నాడు చూడు. సార్ భాయ్ వాక్ వచ్చారు. రండి సార్ వెళ్ళిపోదాం. త్యాగరాజు బాయ్ కలిస్తే గొడవలే. కస్టమ్స్ ఆఫీసర్ అయితే ఎవడి షిప్పులోనైనా కాలు పెడతావా? బాయ్ ఏంటి బాయ్ ఇది? వాడిని సముద్రంలో వేసేంతవరకు నేను వస్తున్నాను. ఈలోగా నువ్వు పబ్లిక్ లో చెప్పేసావే. ఎవడో ఒకటి చూసాక నేను చెప్తే చెప్పడానికి ఈ ఊర్లో ఎవడికి ధైర్యం ఉందిరా? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రేయ్, ఆ బాడీ ఎత్తండి. రేయ్, ఆ బుర్ర తీసుకురండి, తీసుకొచ్చి పోయండి ఇక్కడ. త్వరగా రేయ్, పోయండి ఇక్కడ త్వరగా. మాకు కావాలన్నా. సావడానికి నీళ్ళే కనపడడం లేదేంద్రా? అదిగోండయ్యా, కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం. ఆడిని చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఉండరా,
ఏలు పట్టరా. అయ్యా అన్నా భవానీ ప్రసాద్ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళీ చెప్పు. నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా సంపాలి గాని సావడమేంటి దొరా అని చెప్పాల్సిన వాడివి నీ అబ్బా ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే నకేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా? కారంపూడిలో ఈరులు దాచిన ఆయుధాలు కావాలా? బాంబులు కావాలా? జనాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేతది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొక నాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే అని దిగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్టా నిలుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్ గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఏమన్నా ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచర్లు ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు, నేనే దించుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటో ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ ఇంత సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. బాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్ లో ఉంటాను, రీచ్ లో ఉండండి. ఓకే? అక్కా, నీ కొడుకు మొగోడు నా బిడ్డని తీసుకొస్తా ఉంటాడు. దిష్టి నీళ్లుతే అట్టాగే. ఎక్కడ్రా నా బిడ్డ? ఏమైందిరా రే? ఇది మన వంశ పరువు ప్రతిష్టల ముచ్చట్రా. ఎక్కడ్రా నా బిడ్డ? ఒక పంతులు మిమ్మల్ని కాదని మీ రొమ్ము తన్ని నా బిడ్డని తీసుకుపోయినాడంటే అది నేను నమ్మను. చెప్పరా, చెప్పరా దివాకర్. నీ కూతుర్ని తీసుకుపోయింది పంతులు కాదు మావా. మరెవడు? నరసింహనాయుడు. తమ్ముడు, నీ కూతురు పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా ఆ నరసింహనాయుడు తల నరికి నాకు కానుకగా ఇస్తానంటివి కదరా. ఆ నరసింహనాయుడే ఇప్పుడు నీ కూతుర్ని లేపుకుపోయాడురా. ఇప్పుడు నా తల నరికి తీసుకుపోయి అది కట్నంగా ఇవ్వు. లేదక్కా, నా ఒంట్లో పరిగెత్తుతూ ఉన్నది మురికి గుంట్లో నీళ్లు కాదక్కా, సీమనెత్తురు, సీమనెత్తురు. ఆడి కంఠం నరికిన కత్తిని పెన్నా నదిలో కడుగుతా. రాయ్ రఘుపతి నాయుడు, రారా బయటికి. ఎక్కడ్రా నీ కొడుకు? మగతనం చాలక
ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నాడు రా. మాయ మాటలు చెప్పి నా కూతురు లేపుకుపోయాడు. ఆడే మొగాడు. నిన్ను చంపితే నీ శవానికి తలకొరివి పెట్టడానికి వస్తాడ్రా. వచ్చిన వాడి పేగులు తెంచైనా సరే నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పిస్తా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బొడ్డుడని పసిగుడ్డుని చెప్పడానికి వెళ్ళిన నువ్వు మగాడివా? పచ్చి బాలింతరాలి కడుపులో కత్తి దింపిన నువ్వు మగాడివా? ఈ సీమలో ఆడవాళ్ల జోలికి పసిపిల్లల మీదకు వెళ్ళిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ దింపరా కత్తి. అడుక్కోటానికి ఇంటి ముందు నిలబడ్డ పగటి వేషగాడిలా ఉన్నావు. దింపో. నా కళ్ళబడి నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే దానికి కారణం ఆయన. ఇప్పుడు కనుసేగ చేస్తే చాలు నీ వెన్ను విరిచి మన్నులో కలిపేస్తా. పోరా పో. నీ కూతురిని తీసుకుని పో. ఆగో. నీకు భయపడి పంపడం లేదు. పరాయి ఆడదాన్ని మా వంశం కన్నెత్తి చూడదన్న నిజాన్ని నిరూపించడానికి పంపుతున్నా. తీసుకుపో. నరసింహ, నన్ను పంపొద్దు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. అమ్మా. సిగ్గులేదే నీకు? ఆడికి పెళ్ళం కాకుండా ఈడికి అమ్మగట్టయ్యావే. అసలు నాకు పుట్టిన దానివేనా నువ్వు? డాడీ, రేపు తప్పక గెలుపు మాదే. చూద్దాం. సరిగా పట్టు. నమస్కారం అండి. మాది కారంపొడి. భవానీ ప్రసాద్ గారి చెల్లెల్ని. చేతిలో వెంటమ్మా శుభలేఖలా? అవునండి, రేపు తెల్లవారుజామున నా పెళ్లి. ఈ మధ్యన పెళ్లి కూతుళ్లే శుభలేఖలు పంచుకుంటున్నారా? నేను వచ్చింది శుభలేఖ ఇవ్వడానికో శుభవార్త చెప్పడానికో కాదండి. మరేంది? అశుభవార్త చెప్పడానికి కారెంపుడి నుంచి గుంటూరు దాకా వచ్చినావా? ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు ఇంకా చాలా అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆగండి అన్న. ఆ అమ్మాయి పేరు కళ్యాణి. మా కాలేజీలోనే చదువుతుంది. ఆపేసావే? నన్ను ప్రేమించానంటూ నా వెంటపడిన సంగతి చెప్పు. మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయించాడని చెప్పినా వినిపించుకోకుండా నిన్న రాత్రి కూడా ఈ దిక్కుమాలిన ప్రేమలేఖలు నాకు రాశానని చెప్పు. ఆగమ్మా. ఏందిరా ఆ ప్రేమలేఖలు నువ్వు రాసినవేనా? నేనే రాశాను. మరేంది? ఆ పిల్ల నీ ప్రేమలేఖల్ని చలిమంటల్లో కట్టపుల్లల్ని విసిరినట్టు విసిరేసింది? దానికి నేనంటే ఇష్టం లేదంట. నీకిష్టం ఆ పిల్లంటే? చచ్చేంత ఇష్టం. వాడో పక్కన ఆ అమ్మాయి అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తుంటే అది వేరే పిల్ల ఎలా చేసుకుంటున్నానా? సరే చూడమ్మా, నిన్నిప్పుడు ఎల్లనివ్వకుండా ఇక్కడే ఆపాననుకో, ఏమైద్ది? మూడో ప్రపంచ యుద్ధం చూడాలని కోరికగా ఉంటే అలాగే ఆపండి. ఓ, నీ వెనక అంత బలగం ఉందా? మా అన్నయ్య ఉన్నాడు. ఏంది? మీ అన్నయ్య ఒక్కడే చాలా? మా అన్నయ్య ఒకడు సింగిల్ గా నిలబడితే స్టేట్ మొత్తం నిలబడ్డట్టే. ఓ, అంత మగాడా? చూస్తే తెలుస్తుంది. అబ్బోసి. నాకు మీ అన్నని చూడాలనుంది. మహాలక్ష్మి, పాపని లోపల కూర్చోపెట్టి. సార్ తొందరపడి ఇరుకోవద్దు సార్, మనకి ఢిల్లీ లైన్ కట్ అయిపోద్ది. మనము గుంటూరు జిల్లాలో పుట్టిన వాళ్ళమే కదా. ఢిల్లీ లైన్ కట్ అయినా పర్వాలేదు, పౌరుషం లైన్ తెగిపోకూడదు. ఎల్లమ్మా, నీ అన్న వచ్చే వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. లోపలికి. ఏమండి, ఏమనుకుంటున్నారు అమ్మాయి అన్నగారంటే? రంగారావు, వీళ్ళకి అన్నయ్యని చూడాలని ఉందంట, వెళ్ళి తీసుకురా. కూర్చోమ్మా. రే అల్లుడు, బాగా చూసుకో, తర్వాత వంక పెడితే ఒప్పేది లేదు. ఓ, నీకు చెప్పలేదు కదమ్మా, ఈరోజు నీకు పెళ్లి చూపులు. హలో. అదేమిట్రా తమ్ముడు, అమ్మాయి ఇట్లా లేచి వెళ్ళిపోతుంది? మా వాడు దానికి నచ్చలేదా? ఇంకా నచ్చేది ఏందమ్మా, పెన్న అనేది డ్యామా? అర్థం కాలా? అదేం కాదు, చిన్నపిల్ల కదా, కొంచెం సిగ్గుపడుతోంది. నేను మాట్లాడొస్తాను.
ఏం పనమ్మా ఇది? పెళ్లి చూపుల్లోంచి అట్లా లేచి రావచ్చా? నాకు చెప్పి ఏర్పాటు చేశారా ఈ పెళ్లి చూపులు? అదేందమ్మా? కూతురికి నచ్చిన బట్టలు హెలికాప్టర్లో పంపడం గొప్ప బహుమతి కాదు నాన్న. నచ్చిన మొగుడిని తెచ్చివటమే ఒక తండ్రి కూతురికిచ్చే గొప్ప బహుమానం. ఈ పెళ్లి జరగకపోతే చాలా గొడవవుతుందమ్మా. ఏం గొడవ జరుగుతుందో తెలుసుకోవటానికి నేను బ్రతుకుంటే కదా. అంతదాకా ఎందుకులేమ్మా, ఎట్లా జరగాలనుంటే అట్లా జరుగుతుంది. నువ్వు కాస్త మౌనంగా ఉండు. అదే నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి. ఆ మొహంలో నవ్వు చూస్తుంటే అమ్మాయి ఒప్పుకున్నట్టుగా ఉంది. అది నా కూతురయ్యా. చెప్పాను కదా, సిగ్గుపడింది. అక్క, అందరు కళ్ళు తిరిగేలా వాళ్ల పెళ్లి చేస్తాను. అడుగు, నీకు కట్నం ఏం కావాలో. ఆ నరసింహనాయుడు తల కావాలిరా. శభాష్ మీద శభాష్ అక్క. సరైన టైంలో సరైన కోరికోరా. నీ కొడుకు నా కూతురు మెళ్ళో తాళి కట్టడానికి కనీసం ఒక్క నిమిషం ముందైనా ఆ నరసింహనాయుడు తల నరికిస్తా. ఆపండి, ఆపవే. బావ చితి మీద ప్రమాణం చేశానక్క. ఆ నరసింహనాయుడు చితి మండేదాకా నీ గాజులు పగలడానికి వీల్లేదు, బొట్టు చెరగడానికి వీల్లేదు, తాళి బొట్టు తెంపడానికి వీల్లేదు. రై, సిలోనోడి నంబర్ నుంచి కాలుస్తోంది. ఏ భాయ్, कैसे हो तुम? कौन? डी. डी అంటే डी तो दिल, डर, धड़कन, दुनिया, दोस्त, दुश्मन. రాజా మరి అదే ఒకే చోట ఉండాలి. ఇటు అటు అటు ఇటు జంపింగ్ చేసామనుకో, ఆ పోయింది 1.5 మీద బ్యాలెన్స్ అవ్వాలి.